హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ మేము నవరాత్రి డెకరేషన్ స్టార్ట్ చేసేసాము, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి అమ్మవారిని తెచ్చేది ఉందని ఇక్కడ అంతా నేను మా అమ్మాయి మా అబ్బాయి కలిసి ఏమంటే డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. రేపు మార్నింగ్ వెళ్ళి అమ్మవారిని తెచ్చేది ఉంది. ఇక మేము స్టార్ట్ అయ్యాము. ఇక మార్నింగ్ అనుకున్నాము, కానీ ఏమంటారు పిల్లలు మేము కూడా వస్తామని చెప్పే వరకు మేము ఇక ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఇక్కడ నేను మా బాబు మా పాప కలిసి ఏమంటారు అమ్మవారిని తేయడానికి అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ ఆఫ్టర్నూన్ నుంచి మా పిల్లల్ని పికప్ చేసుకొని అమ్మవారిని తేయడానికి అని చెప్పి మేము స్టార్ట్ అయ్యామండి. చూడండి ఇక్కడ ఎంత ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు మా పిల్లలు. లెట్స్ స్టార్ట్ అండి. ఇక్కడ అమ్మవారిని ఏమంటారు ముందే లేట్ అయిపోయింది, అమ్మవారు దొరుకుతుందా లేదా అని టెన్షన్తో ఏమంటారు వెళ్ళాము. అప్పటికి మోస్ట్లీ 3:30 అవుతుంది. ఇక చూస్తూ వెళ్తున్నాము. అమ్మవారు ఏమంటారు ఇంట్లో పెట్టుకోవడానికి అమ్మవారిని తేయడానికి వెళ్ళడానికి అని చెప్పి ఇక్కడ చూసే వరకు అన్నీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు చూస్తే ఏమంటారు ఇంట్లో పెట్టుకునేటట్టు లేవు, ఎందుకంటే అవన్నీ బండార్లో పెడతారు కానీ ఇంట్లో పెట్టుకోలేము. సో ఆ చిన్న విగ్రహం గురించి చెప్పి వెతుకుతున్నాము. మోస్ట్లీ ఏమంటారు చిన్న విగ్రహాలు అయిపోయాయని చెప్తున్నారు. చాలామంది ముందే బుక్ చేసుకుంటారంట చిన్న విగ్రహాల గురించి. ఆ విషయం మాకు తెలీదు, ఈ సంవత్సరమే తెలిసింది. ఇక నెక్స్ట్ ఇయర్ మేము కూడా అలానే బుక్ చేసుకొని అమ్మవారిని తీసుకోవాలని అనుకున్నాము. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విగ్రహాలే ఉన్నాయి. అలా చూస్తూ పోతున్నాము. కొంచెం చూసే వరకు ఒక ప్లేస్ దొరికింది, అక్కడ చూద్దామని చెప్పి వెళ్ళే వరకు అక్కడ కూడా ఏమంటారు స్టాక్ అయిపోయిందని చెప్పారు. ఇక్కడ చూడండి మా పిల్లలు ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఇక అక్కడి నుంచి బయలుదేరాము. చూసే వరకు అక్కడ కూడా స్టాక్ అయిపోయింది, ముందే బుక్ చేసుకోవాలని చెప్పారు. ఇక అక్కడ డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్ళాము అక్కడి నుంచి. ఇక్కడ చూసారా అమ్మవారు ఎంత కళగా ఉందో, రెడ్ కలర్ శారీలో. అక్కడి నుంచి ఇక అర్థం కాలేదు, ఇక ముందుకు వెళ్ళే వరకు కొన్ని అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి కానీ డ్యామేజ్ ఉన్నాయి, అవి పూజకు పనికిరావు అని చెప్పారు. సో అక్కడి నుంచి ఇక కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాము. కొన్ని విగ్రహాలు నచ్చాయి నాకు, కానీ అవి హైట్ ఎక్కువ ఉండడం వల్ల మా హస్బెండ్ వద్దన్నారు. చాలా ఇక్కడ మీకు చూస్తుంటే విగ్రహాలు చిన్నగా అనిపిస్తున్నాయి, కానీ మాకు అక్కడ చాలా పెద్దగా అనిపించాయి. అవి ఇంట్లో పెట్టుకోవడానికి ఏమంటారు కుదరదు అని చెప్పి ఇక వద్దు అని చెప్పారు. ఈ అమ్మవారు నాకు చాలా నచ్చింది, ఇదే అమ్మవారిని తీసుకెళ్ళాలని అనుకున్నాను, కానీ ఏమంటారు మా హస్బెండ్ వద్దన్నారు. చాలా పెద్ద విగ్రహం ఉంది, వద్దు అని చెప్పారు. ఇక అక్కడి నుంచి బయలుదేరి ముందు వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి ముందుకు వెళ్ళాము. ఇంకా మా పిల్లలు ఎక్సైట్మెంట్ మొత్తం పోయి టెన్షన్లో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా ప్రీ బుకింగ్ చేసుకొని అమ్మవారిని ఎలా తీసుకొని వెళ్తున్నారు. ఇక నెక్స్ట్ ఇయర్ మేము కూడా అలానే ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మేము ఆ పిల్లలు ముందుకెళ్ళి చూద్దాం అన్నట్టు ఇక బయలుదేరాము అక్కడి నుంచి. ఇక కొద్ది క్షణాల్లోనే మా హస్బెండ్ ఏమంటే డ్రైవింగ్ చేస్తూ నా రైట్ సైడ్ అమ్మవాళ్ళు అమ్ముతున్నారు, చిన్న విగ్రహం ఉంది అక్కడ అని చెప్పి నోటీస్ చేశారు. ఇక కార్ యూటర్న్ చేసుకొని ఇక అక్కడికి వెళ్ళాము. అక్కడ అమ్మవారు ఫైనలైజ్ అయ్యి ఇక మా అమ్మాయి చెప్పింది అదే విగ్రహం చేద్దామని చెప్పి తను ఆల్రెడీ తీసేసుకుంది కూడా. ఇక అమ్మవారిని తీసేసుకొని ఫైనలైజ్ చేసి ఇక అమ్మవారిని తీసుకొని ఇక మేము బయలుదేరిపోయాము. చూసారా మా పిల్లలు ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్. ఇక ఆ టైంలోనే ఇక వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా మా పిల్లల హ్యాపీనెస్ ఇక చెప్పలేను. ఇక ఫైనలీ మేము అమ్మవారిని ఇంటికి తీసుకొచ్చేసామండి. ఇది మా అమ్మవారిని తెచ్చిన ప్రోగ్రామ్ ఏమంటే ఇలా నడిచింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇక అమ్మవారి నవరాత్రుల పూజలు కూడా నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. హోప్ యూ చూసారా ఎంత హ్యాపీగా ఉందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి.